హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ యాంకర్ చందు కొడమంచిలి అండ్ ఇప్పుడే కూలీ మూవీ చూసొచ్చాను అండ్ చూసి చూడంగానే వెంటనే స్టూడియోకి వచ్చి మేము ముందుకు రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను అనమాట. బికాస్ ఏమన్నా మర్చిపోయినా, ఎవరైనా వేసుకోవడం మర్చిపోయినా లేదా వాళ్ళ ప్లస్ పాయింట్స్ మర్చిపోయినా గుర్తు రావాలని చెప్పేసి ఒక పేపర్ అయితే పక్కనే పెట్టుకున్నా. బికాస్ కూలీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా మంది వెయిట్ చేసిన మూవీ కూలీ. సో దానికి ఈ ప్రిపరేషన్స్ అనమాట. అండ్ ఫస్ట్లీ నేను ఒకరికైతే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ సన్ పిక్చర్స్ వాళ్ళు చాలా బాగా ప్రమోషన్స్ చేసుకున్నారు. అంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అసలు లేని వాళ్ళకి కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్లో సెట్ చేసేసేవారు వాళ్ళ ప్రమోషన్స్తో. అండ్ దట్టు మన కింగ్ నాగార్జున గారు తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఫస్ట్ టైం ఒక విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఆయన్ని యూజ్ చేసుకొని అయితే ప్రమోషన్స్ చాలా బాగా చేశారని అయితే నేను చెప్తా. బికాజ్ ఏ ఈవెంట్లో చూసినా సైమన్ క్యారెక్టర్ని ఒక రేంజ్లో యూజ్ చేసుకొని ప్రమోషన్స్ అయితే చేశారు. దానికి మీరు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఫస్ట్లీ సన్ పిక్చర్స్ వరకు అయితే ఒక మంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. భలే బోల్తా కొట్టించారని చెప్పుకోవచ్చు ఫస్ట్లీ. అండ్ ప్లస్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే ఫస్ట్ నేను చెప్తున్నా కదా, సైమన్ క్యారెక్టర్ నిజంగానే చాలా బాగుంది. అండ్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు మనకి పెంచారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ లేదు. అండ్ ప్యూర్లీ నేను నాగార్జున గారి ప్రెసెన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓన్లీ ప్రెసెన్స్ ఎంజాయ్ చేశాను, అందులో ఎలివేషన్సే లేవు. ఆ సుత్తి సీన్ ఏదైతే మనకి లీక్ అయింది ఉందో ఆ సీన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నేను. లీక్ అయిన తర్వాత కూడా దాన్ని అంత కాన్ఫిడెంట్ గా ఒక డైరెక్టర్ ఆ సినిమాలో పెట్టాడంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తాం ఆడియన్స్ మూవీకి. కానీ ఆ సీన్ కూడా నాకు అంతేం అనిపించలేదు. మెయిన్లీ నాగార్జున గారి క్యారెక్టర్ వాజ్ ద బెస్ట్. అండ్ ఆ విలన్ రోల్లో ఆయన చూపించిన ఈవిల్నెస్ ద పాయింట్ టు బి నోటెడ్. డైరెక్టర్ ఎక్కడి వరకు అయితే చెప్పారో అక్కడి వరకు అయితే నాగార్జున గారు పిక్చర్ పర్ఫెక్ట్ గా క్లారిటీగా మనకి పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఆయన ఎలివేషన్స్ ఎక్కడైనా తగ్గుంటే అది ప్యూర్లీ డైరెక్షన్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి రజనీకాంత్ గారి ఐ ఫీస్ట్ అనమాట. బికాస్ మనం లోకేష్ కనకరాజ్ గారిని చూస్తూ ఉంటాం, ఆయన ఎలివేషన్స్ ఎలా పెడతారో. బట్ ఈ సినిమాలో రజనీకాంత్ గారికి కూడా ఎంత ఎలివేషన్స్ లేవు. బట్ రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ మీద ఆయన ఫ్లాష్ బ్యాక్ షాట్స్ అలాంటివి బాగా మెయింటైన్ చేశారు. రజనీకాంత్ గారు ఐ ఫీస్ట్ అండ్ అనిరుద్ మ్యూజిక్ ఇది ఒక ప్లస్ పాయింట్ సినిమాకి. చాలా పెద్ద ప్లస్ పాయింట్ యాక్చువల్లీ సినిమాకి. ఒక మంచి థియేటర్, ఒక మంచి ఆడియో సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు ప్యూర్లీ ఆ ఎసెన్స్ ని ప్యూర్ గా ఫీల్ అవ్వచ్చు. అండ్ కొంచెం నాకు నెగిటివ్ అని చెప్పను కానీ నాకు ఎక్కంది ఒక పాయింట్ ఏదైనా చెప్పాలి అంటే స్టోరీ అంతగా నాకేం అనిపించలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఒక రివెంజ్ డ్రామా ఇది. ఒక రివెంజ్ డ్రామాని ఒక పాయింట్ వరకు ఒకలాగా తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఇంకొక సైడ్ టర్న్ చేస్తారు. ఆ పాయింట్ ఏంటనేది నేను చెప్పను, బికాజ్ అది చెప్పేస్తే సినిమా స్టోరీ చెప్పేసినట్టు అవుద్ది. కాబట్టి ఒక పాయింట్ వరకు ఒకటి తీసుకెళ్తారు, దాని తర్వాత ఇంకో పాయింట్ చూపిస్తారు. సో ఆ పాయింట్ ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. అండ్ ఇంకోటి పక్కా కింగ్ ఫ్యాన్స్ హట్ అవుతారు, ఇది ట్రూత్. ఎందుకంటే మనం ఆల్రెడీ కింగ్ ని చూసాము ఇండస్ట్రీలో. ఫస్ట్ ఈ పాయింట్ అయితే నేను లోకేష్ కనకరాజ్ గారికి చెప్పాలి. బికాజ్ తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అనేవాడు ఒక ఆయనే ఉన్నాడు, కింగ్ అనేవాడు ఒక ఆయనే ఉన్నాడు. సో మీరు అలాంటి కింగ్ ని తీసుకొని వెళ్ళి ఒక విలన్ రోల్లో పెట్టినప్పుడు ఆయన్ని ఎంత బాగా ప్రజెంట్ చేస్తే ఆయన ఫ్యాన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక పాయింట్ మైండ్లో ఉంటుంది కదా. సో ఆ పాయింట్ని మీరు ఎందుకు మిస్ అయ్యారు? ఒక సైమన్ క్యారెక్టర్ని ప్రతి ప్రమోషన్లో అంత హైప్ ఇచ్చి అంత లేపి ఒక మూవీలోకి వచ్చేసరికి ఆయన కరెక్ట్ బీజిఎం కూడా పడలేదు నాకు తెలిసి. ఐ ఆమ్ ది డేంజర్ అనే సాంగ్ ఏదైతే ఉందో అందులో ఓకే నాగార్జున గారి ప్రెసెన్స్, నేను చెప్పినట్టు నాగార్జున గారి ప్రెసెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ లోకేష్ కనకరాజు గారి ఫాల్ట్ అయితే చాలా ఉంది. ఎందుకంటే అలాంటి కింగ్ రేంజ్ లో ఉన్న ఆయన తీసుకెళ్లి విలన్ రోల్లో పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ లో మీరు ఆ ఎలివేషన్స్ ఎక్కడి వరకు ఇస్తారనేది ఇంకో పెద్ద టాస్క్. సో నాకైతే ఎక్కడ సైమన్ క్యారెక్టర్ కి ఎలివేషన్ పడలేదు. అండ్ కింగ్ ఫ్యాన్స్ మీరేమనుకోకండి, నేను ఒక తెలుగు అభిమానిని అండ్ సినిమా అభిమానిని. నేను అంతగా ప్రెజెన్స్ ఎంజాయ్ చేశాను కానీ ఆయన ఎలివేషన్స్, ఆయన క్యారెక్టర్ని నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను. సో నాకు తెలిసి చాలా మంది కింగ్ ఫ్యాన్స్ కూడా సినిమా చూశాక ఏదో ఆయన యాక్సెప్ట్ చేశారు, అభిమానులుగా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ చాలా మంది అయితే హర్ట్ అవుతున్నారు బయట, నేను కలరా చూసి వచ్చాను. అండ్ హైలైట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే కింగ్ నాగార్జున గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అండ్ మీరు ఇంకా హైప్, సైమన్ క్యారెక్టర్ కన్నా హైప్ ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ ఇంకా రెండు ఉన్నాయి. అదే ఉపేంద్ర గారి క్యారెక్టర్. ఆయన ఎలివేషన్, ఐ మీన్ ఆయన ఎంట్రీ సీనే ఒక రేంజ్ లో ఉంటది అనమాట. నిజంగా
థియేటర్‌లో ఒక రీసౌండ్ మోగపోద్ది 'ఉపేంద్ర' గారికి. 'అమీర్ ఖాన్' గారి క్యారెక్టర్ ఒక క్యామియో రోలే. కానీ సినిమాకి పార్ట్ 2 ఉందని చెప్పే రోల్ గూడా అదే అన్నమాట. చాలామంది ఈ సినిమాకి పార్ట్ 2 ఉందా? లేదా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఎక్కడైతే రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారిని కలుస్తారో అక్కడ మీకు అర్థమవుద్ది. వాళ్ళిద్దరూ సీక్వెన్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. దానికి పార్ట్ 2 కూడా ఉంది. సో, ఈ సినిమా రిజల్ట్ బట్టి దాన్ని బట్టి పార్ట్ 2 చేస్తారనమాట. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 'నాగార్జున' గారు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని చెప్పాను గదా! సో, అక్కడే మీరు అర్థం చేసుకోవాలి సైమన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉందో. సో, అదనమాట. అండ్ ఇంకోటి 'లోకేష్ కనకరాజు' గారు. సో, మీరు మీ డైరెక్షన్ మార్క్ ఏదైతే ఉంటదో మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టింది కూడా మీరే. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టింది కూడా మీరే కాబట్టి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నేనైతే రీచ్ అవ్వలేదు. బికాస్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే 'లోకేష్ కనకరాజు' గారు డైరెక్షన్ ఇలా ఉంటదా? ఇంత ఎలివేషనా? అని చెప్పేసి అనుకున్నాం. బట్ నాకు ఈ సినిమాలో అంతేం కనిపించలేదు. సో, నాకైతే 'లోకేష్ కనకరాజు' గారి మార్క్ ఎక్కడో మిస్ అయిందని కనిపించింది. ఇంకోటి 'శృతి హాసన్' గారి క్యారెక్టర్ చాలా బాగుంది. త్రూ ఔట్ సినిమా ఉంటారు. అండ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా ఒక చిన్న పార్ట్ ఈ సినిమాలో కనిపిస్తదనమాట మనకి. కానీ అది కూడా ఓవర్‌లాప్ అదే దాన్ని కూడా ఎక్కడ డ్రాగ్ చేయకుండా సింపుల్‌గా క్లోజ్ చేశారు. అండ్ ఎక్కువ హైప్ ఇచ్చి సినిమాకి టికెట్లు తెగ్గొట్టుకున్న క్యారెక్టరే అంత లేకపోయేసరికి చాలా మంది ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతున్నారు. దాన్ని ఇంకొంచెం బెటర్ చేసి ఆ క్యారెక్టర్‌కి ఇంకా ఎలివేషన్స్ ఇచ్చుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేది. బికాస్ తెలుగు స్టేట్స్‌లో టికెట్స్ తెగేదే ఆ క్యారెక్టర్ కోసం. సో, ఆ క్యారెక్టర్ నాకు అంతేం అనిపించలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు అబోవ్ యావరేజ్. రజనీకాంత్ గారి ఫ్యాన్స్‌కైతే ఐ ఫీస్ట్ అండ్ లోకేష్ కనకరాజు గారి సినిమాటిక్ యూనివర్స్ ఫ్యాన్స్‌కైతే కొంచెం డిసప్పాయింట్‌మెంట్. బికాస్ ఆయన సినిమాటిక్ యూనివర్స్ అంటే మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంత ఈ సినిమాకి లేదు. అండ్ ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఒక సినిమాని మంచిగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. నో పైరసీ. ఎళ్లి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్, నా రివ్యూ. నచ్చితే చూడండి. లేదంటే మానేయండి. అంతే తప్ప సినిమాని మాత్రం పైరసీలో చూడకండి. మీకు ఈ సినిమా మీద ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ రివ్యూ నేను తీసుకుంటా. థాంక్ యూ సో మచ్.